నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో బీజేపీ విజయోత్సవ సంబరాలు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు భారతీయ జనతా పార్టీ స్తూపం దగ్గర సోమవారం గుత్తి పట్టణ అధ్యక్షుడు మూలంటి బాలకృష్ణ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి మరియు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినందువలన గుత్తి పట్టణ శాఖలు సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గుత్తిలో సంబరాలు చేసుకోవడం జరిగిందని, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ అధ్యక్షుడు మూలింటి బాలకృష్ణ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి, గుంతకల్కో కన్వీనర్ రాయల్ రామాంజనేయులు, కౌన్సిల్ నెంబర్ రంగరాజు, గుత్తి పట్టణ ప్రధాన కార్యదర్శి రొయ్యల నారాయణ, బావిగడ్డ మనోజ్ కుమార్, వీరోజీరావు, వెంకటప్ప, వలిభాష, చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు మనోహర్, రాజాపురం మల్లికార్జున, నూరుల్ హసన్ బాషా, మహేష్, రమణ, బసప్ప యాదవ్, రైల్వే రిటైర్డ్ ఆదినారాయణ, సామాజిక సేవా కర్త పవన్ యాదవ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు పాటిల్ సురేష్, గోరంట్ల నాగయ్య, గులాబీ, పాషావలి, పులికొండ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏపీ నడ్డా గారి నాయకత్వం, ఏపీ నడ్డా గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, అంజిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వం. భారతదేశంలో బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి ద్వారా మూడోసారి అధికారం చేపట్టి నిన్న సాయంత్రం 7 గంటలకు మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మన యొక్క దేశ సంక్షేమాన్ని, దేశ అభివృద్ధి ముందుగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రభుత్వంతో అభివృద్ధి దిశగా చేయాలనే ఒక సంకల్పంతో ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి మన దేశంలో 3వ స్థానంలో ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా మన యొక్క బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఈరోజు హర్షంగా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క 5 ఏళ్లలో మన ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక దేశంగా చేసి నిరుద్యోగ సమస్యను కూడా తగ్గించి రైతాంగాన్ని కూడా ముందుకు నడిపించి అన్ని రంగాలలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా మంచి సంక్షేమ అభివృద్ధి దిశగా పరిపాలన కొనసాగుతానని మేమందరూ కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు మన యొక్క నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయినందుకు మేము ఇక్కడ గుత్తి బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ యొక్క 3 పార్టీల యొక్క కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి ప్రజలందరూ కూడా స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. మన దేశానికి 3వసారి ప్రధానమంత్రి కావడము మన అందరి అదృష్టంగా భారతదేశ ప్రజలందరూ చేసుకుంటే పుణ్యముగా ఇది భావిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే 2047 సంవత్సరానికల్లా వికసిత్ భారత్ అంటే భారతదేశ ప్రపంచ దేశాల్లోనే నంబర్ 1గా ఎదగాలనేటువంటి సంకల్పంతో నరేంద్ర మోడీ గారు విపరీతమైనటువంటి కృషి చేస్తున్నాడు. అహర్నిశలు ఆయన కృషి చేస్తూ మన దేశాన్ని ముందంజలో తీసుకుపోవాలనేటువంటి తాపత్రయంతో ఈరోజు ప్రపంచ దేశాల్లోనే మన దేశం అంటే ఏమిటో, మన ప్రజలంటే ఏమిటో, మన ప్రభుత్వం అంటే ఏమిటో నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 2047 కల్లా మన దేశం ప్రపంచంలోనే వికసిత్ భారత్ అంటే ప్రపంచంలోనే నంబర్ 1గా ప్రపంచంలోనే మన యొక్క ఖ్యాతి విదేశాల్లో కూడా వినబడింపజేసినాడు. ఇటువంటి మన ఆర్థిక రంగంలో అయితేనేమి, దాని తర్వాత వ్యవసాయ రంగంలో అయితేనేమి, శిక్షణ రంగంలో అయితేనేమి, దేశం యొక్క అదృష్టమైనటువంటి వ్యవహారంలో అయితేనేమి ముందంజలో ఉంది. ఈరోజు మన దేశంలో నిరుపేద అనేటువంటి వాళ్ళే ఉండకూడదు, అందరూ సమానమైనటువంటి స్థితిలో నడపాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం యొక్క ఆశయాలు ప్రపంచంలోనే తెలియజేయాలి. అందుకోసం నరేంద్ర మోడీ గారు నిరంతరం కృషి చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చాడు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. మన భారతదేశం ముద్దు బిడ్డ అయిన నరేంద్ర మోడీ గారు ముచ్చటిగా 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మన భారతదేశంలోనే 130 కోట్ల మందికి గర్వకారణమని స్పష్టంగా మనము తెలియజేస్తున్నాం. మనము ఈరోజు అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలోన మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చి అదేవిధంగా ఎన్నో కంపెనీలు కూడా తీసుకొచ్చి ప్రభుత్వం మంచి ఏర్పాటు చేసి మన భావి భవిష్యత్తు పిల్లలకి మంచి ఉద్యోగాలు కూడా కల్పించాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు అదేవిధంగా అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటూ జై జనసేన, జై భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై జనసేన, ఎన్డీఏ కూటమికి జై.